ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పై మరి ఆగస్టు 15 నుంచి మరికొన్ని వివరాలు. ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆగస్టు 1 నుంచి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు $200 వరకు కూడా తగ్గడంతో హోటళ్ళు, రెస్టారెంట్లకు ఊరట లభించింది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం మరో కీలక గడువు అయితే ఉంది. ఎల్పీజీ సబ్సిడీ సాధారణ ధరలో సిలిండర్ డెలివరీ కొనసాగాలంటే వినియోగదారులు ఆగస్టు 16 లోపు ఆధారిత ఈకేవైసీ పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ యొక్క సందర్భంగా సూచించాయి. ఇక గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయకపోతే గనుక సబ్సిడీ నిలిచిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సబ్సిడీ నిలిచిపోతే మనందరికీ తెలిసిందే కదా, వస్తున్న ఈ యొక్క సబ్సిడీ కోల్పోవడం వల్ల ధర అనేది పెరుగుతుంది. ఇక డెలివరీలో అంతరాయం ఏర్పడటం లేదా అధిక ధర చెల్లించాల్సిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా హెచ్చరికలు అయితే విడుదల చేయడం జరిగింది. మరి దీని పట్ల మీకు అభిప్రాయం తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. ఈకేవైసీని పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నారు.